లైవ్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయొచ్చు కదా! లైవ్ మార్కెట్‌లో చూపించొచ్చు కదా! అని అడుగుతున్నారు. ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, లైవ్ మార్కెట్‌లో చేయడానికి ప్రాబ్లమ్ లేదు. మీరు ఇక్కడ మన గ్రూప్‌లో వెళ్లి చూసినా గూడా మీకు క్లియర్‌గా అర్థమవుతది. మన ట్రేడ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి. 140%, 150% రిటర్న్స్ ఇస్తున్నాయి. అండ్ మనీ డబుల్ అవ్వడము. అండ్ లాస్ డేస్ కూడా ఉన్నాయి. మనం ఇందులో దాచేది గూడా ఏం లేదు. ఎందుకంటే ఇది ఓపెన్ గ్రూప్ అండ్ ఈ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు వన్ ఆన్ వన్ మెసేజ్ చేసుకోవడానికవుతది. ఛానెల్స్‌లో ఏంటంటే, ఒక్క పర్సన్ మాత్రమే ఎవరైతే అడ్మిన్ ఉంటారో వాళ్ళ సైడ్ నుంచి మాత్రమే మెసేజెస్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే నేను పోస్ట్ చేసిన తర్వాత, మనం రిటర్న్స్ బుక్ చేసుకున్న తర్వాత ఫీడ్‌బ్యాక్స్ కానీ, లేదంటే వచ్చే డిఫికల్టీస్‌కి సొల్యూషన్స్ గానీ, ఎవ్రీథింగ్ నేను ఇవ్వడం జరుగుతూ ఉంటది. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ క్వెషన్ అడిగిన తర్వాత మనం డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి, లేకపోతే స్క్రీన్ షాట్స్ తీసి దాన్ని సర్కిల్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం, లేదు అనుకుంటే ఒక చిన్న స్క్రీన్ రికార్డింగ్ చేసి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి పెట్టడం లాంటివి గూడా జరుగుతూ ఉంటాయి. సో, ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా గూడా డైరెక్ట్‌గా నాతోటి డిస్కస్ చేస్తూ ఇక్కడ చేయొచ్చు. కాకపోతే లైవ్ మార్కెట్‌లో ట్రేడ్ చేయడం అంటే చూడండి, ఈరోజు మీకు క్లియర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూడండి, 28 ఈరోజు డిసెంబర్ 28 రోజు రికార్డ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎప్పుడు పబ్లిష్ చేసినా కూడా మీకు ఇక్కడ చెప్పేదేంటంటే ప్రైస్ గురించి కాదు, సిట్యుయేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి, డేట్ గురించి పట్టించుకోకుండా సిట్యుయేషన్ ఏంటి, ఎందుకు అది డిఫికల్ట్ అనే విషయం నేను మీకు చెప్తాను. చూడండి, 28 డిసెంబర్ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 12 ఏఎం దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు 6:30 అవుతుంది. కంప్లీట్‌గా డే అంతా గూడా గ్రే క్యాండిల్స్ రావడం జరిగింది. చూసారా? మన ఇండికేటర్‌ని వాడి, సో, మన ఇండికేటర్‌ని వాడి చేసే వాళ్ళకి ట్రెండ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మొమెంటమ్ ఉన్నప్పుడు మనం ట్రేడ్ చేయడం జరుగుతూ ఉంటది. మన ఇండికేటర్ ప్రకారంగా మనకు ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా గ్రే క్యాండిల్స్ కనబడుతున్నాయి. అంటే ఏంటి అంటే, ఎటువైపు డైరెక్షన్ ఉండడానికి అవకాశం లేదు. కన్సాలిడేట్ అవ్వొచ్చేమో అని. సో, ఇలాంటి మార్కెట్‌లో నేను లైవ్ మార్కెట్ పెట్టాననుకోండి, మీకు ట్రేడ్ ఒస్తే చూడ్డానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎలా ట్రేడ్ తీసుకుంటాము అని. ఒకవేళ నేను లైవ్ మార్కెట్‌లో పెట్టి, ఇది రికార్డింగ్ పెట్టి చూసిన తర్వాత ఒక 5 మినిట్స్ నేనేదైనా సబ్జెక్ట్ చెప్తాను. 10 మినిట్స్ చెప్తాను. 20 మినిట్స్ చెప్తాను. ఆ తర్వాత ఏమవుతదంటే, జస్ట్ అలా చూస్తూ, స్క్రీన్‌ని చూస్తూ, మీరు గూడా చూస్తూ బోర్ అయిపోతారు. అండ్ ఇంకొకటేంటంటే, కొన్నిసార్లు కాన్షియస్‌గా మనం రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటది.